వెల్కమ్ టు ఫోకస్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రమ్యారావు గారు ప్లస్ వెన్నెలక్క గారు ఉన్నారు. చెప్పండి మేడం, ప్రచారం ఎలా సాగుతుంది మేడం? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మేడం? చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. ఎందుకంటే నవీన్ అందరి వాడు కొందరివాడు కాదు కాబట్టి, అందరి బంధువు కాబట్టి ఇక్కడ ప్రతి గడప ప్రతి ఇల్లు ప్రతి ఒక్క అన్న చెల్లె అన్న తమ్ముడు ప్రతి ఒక్కరు గుర్తుపట్టే వ్యక్తి, ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి నవీన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవీన్ మంచిగా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి నవీన్ తప్పకుండా అందరూ ఆదరిస్తారు. నవీన్ ఘన విజయం సాధించబోతున్నాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడాని కోసం ఈరోజు ఈ నవీన్ గెలుపుతోటే ఏ రకంగా ఉంటుంది, రాష్ట్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఏ రకంగా ఉండబోతుంది అనేది ఈ విజయం తెలపబోతున్నది. ఈ నవీన్ విజయ పరంపర నవీన్ ఘన విజయం సాధించడాని కోసం ఈరోజు మా అక్క మరి గద్దర్ వారసురాలైన వెన్నెలక్క గారు, అట్లాగే కాశ్మీర్ ఆడబిడ్డ తెలంగాణ కోడలు ఉజ్మా షాకీర్ గారు, అట్లాగే ఈ చింతల నిర్మలారెడ్డి అక్క, అట్లా చాలామంది అక్క చెల్లెళ్ళం మేమందరం కూడా నవీన్ గెలుపు కోసము మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజాపాలనలో ఉండి బడుగు బలహీన వర్గాల కోసము కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ, మాటల పార్టీ కాదు, మాటల పార్టీ మభ్యపెట్టే పార్టీని మళ్ళొక్కసారి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మరి యువకుడు అందరివాడు, అందరి సమస్యలు తెలిసినవాడు, గల్లీ బిడ్డ అందరి బిడ్డ కాబట్టి మరి నవీన్ను జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆదరిస్తే, నవీన్ను గుండెల్లో పెట్టుకుంటే నవీన్ను అందరినీ కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక యువకునికి అవకాశం ఇవ్వాల్సిందిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరుతున్నాం. ఏ హోదా లేనప్పుడు ప్రజాసేవ కోసం వచ్చి చాలామందికి సమస్యలు తీర్చినవాడు, చాలామందితోటి వెన్నంటి ఉన్నవాడు కాబట్టి రేపు అందరికీ కూడా వెన్నుముకగా నియోజకవర్గ ప్రజలకు ఉండబోతున్నాడు. కాబట్టి మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీ ఇచ్చి మరి నవీన్ను ఒక మంచి యువకుడుకి మంచి భవిష్యత్తు ఉంటే జూబ్లీ హిల్స్ ఇంకా అభివృద్ధి చెందబోతుంది. కాబట్టి మరి మా ప్రజాపాలనలో మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం జూబ్లీ హిల్స్ కోసం ప్రత్యేకమైన నిధులు కూడా తప్పకుండా కేటాయించి గతంలో చేయలేని వాళ్ళు మరి మా ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే కానీ గెలవబోతున్న నవీన్ కానీ చేసి చూపించబోతున్నాడు.